ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూస్తున్న అమెరికా ఇరాన్ శాంతి చర్చలు కాసేపట్లో ప్రారంభం కానున్నాయి. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలకు తెరదించేందుకు ఇస్లామాబాద్ వేదికగా ఇరుపక్షాలు చర్చలు జరపనున్నాయి. అమెరికా బృందానికి ఆ దేశ ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ నేతృత్వం వహిస్తుండగా ఇరాన్ బృందానికి ఆ దేశ పార్లమెంట్ స్పీకర్ మహ్మద్ బగేర్ నాయకత్వం వహిస్తున్నారు. ఈ చర్చల్లో ఇరాన్ ప్రధానంగా 2 డిమాండ్లను వినిపించే అవకాశం ఉంది. లెబనాన్పై ఇజ్రాయెల్ జరుపుతున్న దాడులు వెంటనే ఆపడంతో పాటు స్తంభింపచేసిన తమ ఆస్తులను విడుదల చేయాలని షరతులు విధించే అవకాశం ఉంది. శాంతి చర్చలకు ముందు ఇరాన్, అమెరికా ప్రతినిధులు పాక్ ప్రధాని షహబాజ్ షరీఫ్తో భేటీ అయ్యారు. అటు శాంతి చర్చలు విఫలమైతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని ఇప్పటికే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. ఇరాన్ వ్యాప్తంగా దాడులు చేస్తామని చెప్పారు. అమెరికా ఇరాన్ చర్చల నేపథ్యంలో పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్ కట్టుదిట్టమైన భద్రతా వలయంలోకి వెళ్లింది. ప్రభుత్వ భవనాలు, విదేశీ దౌత్య కార్యాలయాలు ఉండే రెడ్ జోన్ను సాయుధ బలగాలు ఆధీనంలోకి తీసుకున్నాయి. నగరం అంతటా సెక్షన్ 144 అమల్లో ఉంది. 10,000 మందికి పైగా పోలీస్, పారామిలిటరీ సిబ్బందిని మోహరించారు. ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూస్తున్న అమెరికా ఇరాన్ శాంతి చర్చలు కాసేపట్లో ప్రారంభం కానున్నాయి. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలకు తెరదించేందుకు ఇస్లామాబాద్ వేదికగా ఇరుపక్షాలు చర్చలు జరపనున్నాయి. అమెరికా బృందానికి ఆ దేశ ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ నేతృత్వం వహిస్తూ ఉండగా ఇరాన్ బృందానికి ఆ దేశ పార్లమెంట్ స్పీకర్ మహ్మద్ బగేర్ నాయకత్వం వహిస్తున్నారు. ఈ చర్చల్లో ఇరాన్ ప్రధానంగా 2 డిమాండ్లను వినిపించే అవకాశం ఉంది. లెబనాన్పై ఇజ్రాయెల్ జరుపుతున్న దాడులు వెంటనే ఆపడంతో పాటు స్తంభింపచేసిన తమ ఆస్తులను విడుదల చేయాలని షరతులు విధించే అవకాశం ఉంది. శాంతి చర్చలకు ముందు ఇరాన్, అమెరికా ప్రతినిధులు పాక్ ప్రధాని షహబాజ్ షరీఫ్తో భేటీ అయ్యారు. అటు శాంతి చర్చలు విఫలమైతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని ఇప్పటికే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. ఇరాన్ వ్యాప్తంగా దాడులు చేస్తామని చెప్పారు. అమెరికా ఇరాన్ చర్చల నేపథ్యంలో పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్ కట్టుదిట్టమైన భద్రతా వలయంలోకి వెళ్లింది. ప్రభుత్వ భవనాలు, విదేశీ దౌత్య కార్యాలయాలు ఉండే రెడ్ జోన్ను సాయుధ బలగాలు ఆధీనంలోకి తీసుకున్నాయి. నగరం అంతటా సెక్షన్ 144 అమల్లో ఉంది. 10,000 మందికి పైగా పోలీస్, పారామిలిటరీ సిబ్బందిని మోహరించారు. తాజా అంశం చూస్తున్నాం. ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూస్తున్న అమెరికా ఇరాన్ శాంతి చర్చలు కాసేపట్లో ప్రారంభం కానున్నాయి. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలకు తెరదించేందుకు ఇస్లామాబాద్ వేదికగా ఇరుపక్షాలు చర్చలు జరపనున్నాయి. అమెరికా బృందానికి ఆ దేశ ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ నేతృత్వం వహిస్తూ ఉండగా ఇరాన్ బృందానికి ఆ దేశ పార్లమెంటరీ స్పీకర్ మహ్మద్ బగేర్ నాయకత్వం వహిస్తున్నారు. ఈ చర్చల్లో ఇరాన్ ప్రధానంగా 2 డిమాండ్లను వినిపించే అవకాశం ఉంది.
లెబనాన్పై ఇజ్రాయెల్ జరుపుతున్న దాడులు వెంటనే ఆపటంతో పాటు స్తంభింపచేసిన తమ ఆస్తులను విడుదల చేయాలని షరతులు విధించే అవకాశం ఉంది. శాంతి చర్చలకు ముందు ఇరాన్, అమెరికా ప్రతినిధులు పాక్ ప్రధాని షహబాజ్ షరీఫ్తో భేటీ అయ్యారు. అటు శాంతి చర్చలు విఫలమైతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని ఇప్పటికే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. ఇరాన్ వ్యాప్తంగా దాడులు చేస్తామని చెప్పారు. అమెరికా, ఇరాన్ చర్చల నేపథ్యంలో పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్ కట్టుదిట్టమైన భద్రతా వలయంలోకి వెళ్లింది. ప్రభుత్వ భవనాలు, విదేశీ దౌత్య కార్యాలయాలు ఉండే రెడ్ జోన్ను సాయుధ బలగాలు ఆధీనంలోకి తీసుకున్నాయి. నగరం అంతటా సెక్షన్ 144 అమల్లో ఉంది. 10,000 మందికి పైగా పోలీస్, పారామిలిటరీ సిబ్బందిని మోహరించారు. ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూస్తున్న అమెరికా, ఇరాన్ శాంతి చర్చలు కాసేపట్లో ప్రారంభం కానున్నాయి. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలను తెరదించేందుకు ఇస్లామాబాద్ వేదికగా ఇరుపక్షాలు చర్చలు జరపనున్నాయి. అమెరికా బృందానికి ఆ దేశ ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ నేతృత్వం వహిస్తూ ఉండగా, ఇరాన్ బృందానికి ఆ దేశ పార్లమెంటు స్పీకర్ మహమ్మద్ బగేర్ నాయకత్వం వహిస్తున్నారు. ఈ చర్చల్లో ఇరాన్ ప్రధానంగా 2 డిమాండ్లను వినిపించే అవకాశం ఉంది. లెబనాన్పై ఇజ్రాయెల్ జరుపుతున్న దాడులు వెంటనే ఆపడంతో పాటు స్తంభింపచేసిన తమ ఆస్తులను విడుదల చేయాలని షరతులు విధించే అవకాశం ఉంది. శాంతి చర్చలకు ముందు ఇరాన్, అమెరికా ప్రతినిధులు పాక్ ప్రధాని షహబాజ్ షరీఫ్తో భేటీ అయ్యారు. అటు శాంతి చర్చలు విఫలమైతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని ఇప్పటికే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. ఇరాన్ వ్యాప్తంగా దాడులు చేస్తామని చెప్పారు. అమెరికా, ఇరాన్ చర్చల నేపథ్యంలో పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్ కట్టుదిట్టమైన భద్రతా వలయంలోకి వెళ్లింది. ప్రభుత్వ భవనాలు, విదేశీ దౌత్య కార్యాలయాలు ఉండే రెడ్ జోన్ను సాయుధ బలగాలు ఆధీనంలోకి తీసుకున్నాయి. నగరం అంతటా సెక్షన్ 144 అమల్లో ఉంది. 10,000 మందికి పైగా పోలీస్, పారామిలిటరీ సిబ్బందిని మోహరించారు. ఇదే విషయంపై మరింత సమాచారాన్ని డాక్టర్ రాధా రఘురామపాత్రుని అడిగి తెలుసుకుందాం. మేడం, అంతర్జాతీయ నిపుణురాలుగా మీరు ఈ పాక్ చర్చలను, శాంతి చర్చలను, పాక్లో జరుగుతున్న అమెరికా, ఇరాన్ శాంతి చర్చలను ఎలా చూస్తున్నారు? ఈ శాంతి చర్చలు అయితే ఒక వెల్కమ్ మూవ్ అనే చెప్పాలి. బట్ ఈ చర్చలు ఎంతవరకు సఫలీకృతం అవుతాయని వేచి చూడాల్సింది. బికాజ్ 2 దేశాల మధ్య చూస్తే ఇటు లెబనాన్ ఇష్యూ చాలా క్రూషియల్ కాబోతోంది. సో లెబనాన్ ఈ డీల్ లో పార్ట్ కాదని చెప్పేసి ఇటు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, అలాగే ఇజ్రాయెల్ అంటున్నటువంటి పక్షం, అలాగే ఇటు చూస్తే ఇలా స్ట్రెయిట్ ఆఫ్ హోర్మోజ్ కూడా వెరీ క్రూషియల్ పాయింట్ ఆఫ్ నెగోసియేషన్స్ అండ్ డిస్కషన్స్ గా కాబోతుందని నా అంచనా. సో ఈ 2 విషయాల మధ్యన రెండు దేశాల మధ్యన ఒక డీల్ కి రావాల్సినటువంటి అవసరం అయితే క్లియర్ గా కనిపిస్తుంది. బికాస్ స్ట్రెయిట్ ఆఫ్ హోర్మోజ్ ఇప్పటికీ కూడా ఓపెన్ కాలేదు. సో వార్ ప్రారంభానికి ముందు స్ట్రెయిట్ ఆఫ్ హోర్మోజ్ ఒక 120 to 150 షిప్స్, ఇన్బౌండ్ అండ్ అవుట్ బౌండ్ షిప్స్ వెళ్లేవి. అయితే ఇప్పుడు చూస్తే ఎవ్రీడే ఒక 5 to 10 షిప్స్ మాత్రమే వెళ్తున్నటువంటి సమయం పరిస్థితి కనిపిస్తోంది. అదే అట్ ద సేమ్ టైం ఇంకా కూడా ఈ హెజ్బుల్లాస్ విషయం ఒకటి తేలాల్సింది. అలాగే ఇటు చూస్తే ఇటు లెబనాన్ కూడా క్రూషియల్ పాయింట్ ఆఫ్ డిస్కషన్ కావస్తోందని చెప్పేసి నా అంచనా. అండ్ ఎంతవరకు సఫలీకృతం అవుతాయి అని చూడాలి. ఆల్రెడీ
ఆల్రెడీ ఈ మినాబ్ 168 ఫ్లైట్ లో ఇటు ఇజ్రాయెల్ ఇటు ఇరాన్ వాళ్ళు కూడా వెళ్ళినటువంటి పరిస్థితి. అండ్ అక్కడ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా నుంచి జేడీ వ్యాన్స్ లీడ్ చేస్తున్నారు. సో జేడీ వ్యాన్స్ అలాగే దాంతో పాటు ఈ కుష్నర్ అండ్ విట్కాఫ్ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అలాగే ఇది చాలా క్రూషియల్ పాయింట్ ఆఫ్ వార్కి ఒక వెరీ క్రూషియల్ పాయింట్ లో మనం చేరుకున్నామని చెప్పేసి అర్థమవుతోంది. మేడం, ఇది యుద్ధ తంత్రంలో భాగంగా ఈ చర్చలు జరుగుతున్నాయి అనుకోవాలా, నిజంగానే శాంతి చర్చల్లో ఒక ముందడుగు పడింది అనుకోవాలా? ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి చూస్తే ఇటు హెజ్బుల్లాస్ నుంచి ఒక పక్క లెబనాన్ లోని, అలాగే ఒక పక్క హెజ్బుల్లాస్ ఈ వీళ్ళ వైపు నుంచి రివోల్ట్, అలాగే వీళ్ళ వైపు నుంచి అటాక్స్, అలాగే ఇజ్రాయెల్ నుంచి రిటాలియేషన్ కనిపిస్తోంది. అలాగే కొన్ని ఇటు ఇరాన్ లో కూడా చూస్తే కొన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ కానీ, అలాగే ఇటు ఇజ్రాయెల్ అండ్ యునైటెడ్ స్టేట్స్ పక్క నుంచి చూస్తే కొన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్లేసెస్ లోనే అయితే ఈ వార్ జరుగుతున్నటువంటి, అలాగే మిసైల్స్ అటాక్స్ జరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. బట్ రెండు దేశాలు ఇటు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకి ఈ పీస్ టాక్స్ చాలా అవసరం, వెరీ వెరీ క్రూషియల్. బికాస్ యుఎస్ పైన క్లియర్ గా ప్రెషర్, అంటే ఇటు ఎలైస్ నుంచి ప్రెషర్ కానీ, అలాగే వాళ్ళ ఓన్ డొమెస్టిక్ పీపుల్ నుంచి రెసిస్టెన్స్ కానీ, బికాస్ ఎవ్రీడే కొన్ని మిలియన్స్ ఆఫ్ రూపీస్ ఈ వార్ కి యుఎస్ వైపు నుంచి ఖర్చు చేస్తున్నటువంటి పరిస్థితి క్లియర్ గా కనిపిస్తుంది. సో ఇది ఒక స్ట్రాటజిక్ పాజ్ గా కాకుండా ఒక నెగోసియేషన్స్ పాయింట్ కి రెండు దేశాలు, ఇటు ఇరాన్ కూడా, బికాస్ దీని బ్యాక్గ్రౌండ్ లో ఇటు మనకి పైన ఇది పాకిస్తాన్ చేసినటువంటి సీజ్ ఫైర్ గా పైన ప్రొజెక్షన్ జరుగుతున్నా వెనకాల ఇటు ఒమాన్ కానీ, అలాగే ఇటు ఎస్పెషలీ చైనా కూడా ఈ నెగోషియేషన్, అంటే ఎస్పెషలీ ఇరాన్ వైపు నుంచి, అంటే ఇరాన్ ఈ నెగోషియేషన్స్ కి వెళ్లే దిశగా ఇటు చైనా కూడా, బికాస్ చైనా కూడా ఇక్కడ పీస్ అవసరం అని మనకు అర్థమవుతోంది. అండ్ మిగిలిన అలైస్ ఇటు ఈజిప్ట్ కూడా ఉన్నటువంటి పరిస్థితి, అలాగే టర్కీ, సో మొత్తం మిడిల్ ఈస్టర్న్ కంట్రీస్ అందరూ కూడా ఇటు పాకిస్తాన్ ని ముందు పెట్టి పీస్ టాక్స్ అవసరం అని క్లియర్ గా అర్థమవుతుంది. బికాస్ ఒక పక్క ఈ క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ పెరుగుతున్నటువంటి సిచ్యువేషన్, కంప్లీట్ గా స్ట్రైట్ ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో కంప్లీట్ బ్లాక్ అయిపోయినటువంటి సిచ్యువేషన్. సో ఈ పీస్ టాక్స్ కి యుఎస్ పైన ప్రెషరైజ్ చేయడంలో మిగిలిన దేశాలన్నీ కూడా సఫలీకృతం అయ్యాయని ఇక్కడ అర్థం చేసుకోవాలి. సో ఇది ఒక నెగోసియేషన్స్ కి ఇటు యుఎస్ పైన ప్రెషర్ ఉంది, అట్ ద సేమ్ టైం ఇరాన్ పైన కూడా ప్రెషర్ ఉన్నది మిగిలిన అలైస్ నుంచి అని మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. సో ఇది ఒక పీస్ టాక్స్ దిశగా వెళ్తుంది అని అర్థమవుతుంది. బట్ ఈ పీస్ టాక్స్ నెగోసియేషన్స్ ఎంతవరకు సఫలీకృతం అవుతాయి, స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ కి వితౌట్ టోల్ ఇరాన్ ఒప్పుకుంటుందా, అండ్ ఇరాన్ ఒప్పుకున్న పక్షంలో అలాగే హెజ్బుల్లాస్ అండ్ మిగిలిన వాళ్ళ పైన అటాక్స్ ఎంతవరకు ఇటు ఇజ్రాయెల్ స్టాప్ చేస్తుంది అన్న విషయం కూడా క్రూషియల్ పాయింట్స్ ఆఫ్ డిస్కషన్ గా ఉండబోతున్నాయని నా అంచనా. మేడం, ఒక వింత పరిస్థితి అయితే కనిపిస్తోంది. ముందు ఒక 15 డిమాండ్లు అటువైపు, 10 డిమాండ్లు ఇటువైపు అంటూ సీజ్ ఫైర్ దాకా వెళ్లిన పరిస్థితి, అటు ఈ ప్రశాంత వాతావరణం ముందుకు వెళ్తుంది, ఇంకా యుద్ధం ఆగిపోతుంది అని ప్రపంచం మొత్తం భావిస్తోంది. అలాగే ఏం జరగబోతుంది అనేది కూడా అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే మళ్ళీ ఈ కొత్తగా ఈ 2 డిమాండ్లు, ముందు ఈ 2 డిమాండ్లు నెరవేరిస్తేనే అంటూ ఇరాన్ ఏమిటి ముందుకొస్తోంది? చాలా ఇక్కడ నెగోసియేషన్స్ లో చాలా చిక్కుగా ఉన్నటువంటి ఇష్యూ నెగోషియేటింగ్ పాయింట్ ఏంటంటే, ఇటు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అండ్ ఇరాన్ ఈ రెండు దేశాల మధ్య ఈ డీల్ కుదిరింది అని ఇటు యుఎస్ అలాగే ఇజ్రాయెల్ చెప్తున్నటువంటి అంశం. అంటే ఇటు ఇరాన్ ప్రాక్సీస్, ఇటు హెజ్బుల్లాస్ కానీ, అలాగే హౌతీస్ కానీ, మిగిలిన ప్రాక్సీస్, సో వీళ్ళ మీద అటాక్స్ స్టాప్ చేస్తాము అని ఈ నెగోషియేటింగ్ డీల్ లో లేదు అని ఇటు ఇజ్రాయెల్ చెప్తుంది. అందుకోసమే ఇటు హెజ్బుల్లాస్ పై అలాగే లెబనాన్ పై అటాక్స్ ఇంకా కొనసాగుతున్నటువంటి సందర్భం. బట్ ఇరాన్ ఇది కూడా ఒక పీస్ డీల్ లోని భాగమే, ప్రాక్సీస్ అందరిపైన కూడా ఎటువంటి అటాక్స్ జరగవు, అలాగే కంప్లీట్ సీజ్ ఫైర్ ఇరాన్ లోనే కాదు మిగిలిన వీళ్ళ ఇరాన్ యొక్క ప్రాక్సీస్ పక్షంలో కూడా ఒక కంప్లీట్ సీజ్ ఫైర్ ఉండాలి అని చెప్పి ఇరాన్ చెప్తున్నటువంటి అంశం. అయితే ఇది చాలా క్రూషియల్ పాయింట్ ఆఫ్ నెగోసియేషన్స్ లో క్రూషియల్ పాయింట్ గా ఆవిర్భవించబోతుంది. దీంతో పాటు ఈ స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ ఇప్పటి వరకు ఇరాన్ పెట్టినటువంటి ఎజెండా, వన్ ఆఫ్ ద క్రూషియల్ ఎజెండా పాయింట్ ఈ స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ ఇప్పటి నుంచి
ఇది ఇరాన్ కంట్రోల్లో ఉంటుంది అండ్ ఇరాన్ IRGC అధీనంలో ఈ స్ట్రెయిట్ ని ఓపెన్ చేస్తాము. అలాగే వీళ్ళు 2 to 3 million ఫీజ్ పర్ షిప్ అని చెప్పేసి చెప్తున్నారు. అండ్ ఇరాన్ చెప్తున్నటువంటి అంశం ఈ టోల్ ఫీ ఇటు ఒమన్ అండ్ ఇరాన్ రెండు కూడా షేర్ చేసుకుంటాయి అని చెప్పడంలో ఒక భాగం. అలాగే అట్ ద సేమ్ టైం ఇరాన్ పైన ఉన్నటువంటి శాంక్షన్స్, ఇరాన్ పై మిగిలిన దేశాలు ఇరాన్ ప్రాపర్టీస్ పై ఉన్నటువంటి శాంక్షన్స్ తో పాటు UN సెక్యూరిటీ కౌన్సిల్ లో ఇరాన్ పై శాంక్షన్స్ కూడా కంప్లీట్ గా రిమూవ్ చేయాలి అన్న అంశం కూడా డిస్కషన్ అంటే నెగోషియేటింగ్ పాయింట్. ఇరాన్ నుంచి వెళ్ళిన 10 పాయింట్స్ లో ఇది ఒకటి వెరీ వెరీ క్రూషియల్ నెగోషియేటింగ్ పాయింట్. ఈ 3 పాయింట్స్ అట్ ద సేమ్ టైం న్యూక్లియర్ డీల్ అంశాలు కూడా ఇలా, అలాగే ఇరాన్ కంప్లీట్ గా యురేనియం ఎన్రిచ్మెంట్ చేయకూడదు, ఉన్నటువంటివన్నీ కూడా US కి ఇచ్చేయాలి. కాబట్టి ఈ క్రూషియల్ పాయింట్ ఆఫ్ నెగోషియేషన్స్ ఎంతవరకు ఇటు జెడీ వాన్స్ బృందం కానీ లేదంటే ఇరాన్ నుంచి వెళ్ళినటువంటి ఫారెన్ మినిస్టర్ కానీ ఎంతవరకు ఈ నెగోషియేటింగ్ టేబుల్ దగ్గర ఫుల్ఫిల్ అవుతారన్నది చూడాలి. బట్ వరల్డ్ అంతా కూడా పీస్ రిస్టోర్ అవ్వాలని ఎదురు చూస్తున్నటువంటి. ధన్యవాదాలు మేడం.